అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లాలీపాప్ అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ఇలా ముందుగా చికెన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ కారపొడి, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, సరిపడ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ ఇలా వేసుకున్న తర్వాత బాగా మ్యాగ్నేట్ చేసుకుని అరగంట సేపు అలా ఉంచేయాలి. ఇలా అరగంట తర్వాత 1 కప్ మైదా, 1/2 కప్ కార్న్ఫ్లవర్, 1 గుడ్డు, 2 టేబుల్ స్పూన్ కారపొడి, అలాగే కొద్దిగా సాల్ట్ ఇలా వేసాక బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇలాగ ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మంట వచ్చి హైలో కాకుండా బాగా లోలో కాకుండా నిదానంగా పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదే మనం బయట కొనాలనుకుంటే 200-300 ఉంటుంది. అలాగే సింపుల్గా అయితే మన ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడైతే చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయి ఇలాగ తీసేయాలి. ఇలా తీసిన తర్వాత మరో కళాయి ఇలా పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేయాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ ఎల్లుల్లిపాయలు సన్నగా తరిగేసి ఇలా వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఇలాగా బాగా వేగిన తర్వాత రెడ్ చిల్లీ సాస్ వచ్చి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసాక ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ టమాటా సాస్, చిల్లీ సాస్ ఇవన్నీ బాగా కలిసిపోయినట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా దగ్గరికి గ్రేవీలాగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పంచదార వేసుకోవాలి. ఈ పంచదార వచ్చి బాగా కరిగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేయాలి. ఇక్కడ వచ్చేసి వినిగర్ వేయాలి. వినిగర్ లేని పక్షాన నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తంగా బాగా కలిసిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకొని బాగా నీటిలో కలుపుకొని ఇలా వేసుకోవాలి. ఇలాగ బాగా గ్రేవీలాగా వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. ఇలాగ బాగా కలుపుకోవాలి. లైట్గా పైన నువ్వులు వేసుకోవాలి. ఇలా బాగా కలిసిపోయిన తర్వాత రెస్టారెంట్ స్టైల్లో చికెన్ లాలీపాప్ అయితే రెడీ అయిపోయింది. అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళైతే ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.